జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ అధికారుల బృందం విశాఖకు చేరుకుంది. కేసు వివరాలు దర్యాప్తు నివేదిక ఇవ్వాలని విశాఖ పోలీసులను ఎన్ఐఏ బృందం కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఇవ్వడం కుదరదంటూ విశాఖ పోలీసులు తేల్చి చెప్పేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, థ్యాంక్ యూ మృదుల. అక్టోబర్ 25వ తారీఖున విశాఖ ఎయిర్పోర్ట్ లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి దాడిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి బదిలీ చేస్తూ నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు విశాఖపట్నానికి ఎన్ఐఏ అధికారులు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారుల బృందం కూడా ఈ రోజు విశాఖపట్నం చేరుకుంది. కేసు యొక్క వివరాలు దర్యాప్తు నివేదిక ఇవ్వాలని విశాఖ పోలీసులను కూడా ఎన్ఐఏ అధికారులు కూడా ఈ రోజు కోరడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా తాము ఇచ్చేది లేదని కూడా విశాఖపట్నం సంబంధించినటువంటి పోలీస్ శాఖ అధికారులు ఎన్ఐఏకి చెప్పారు. మరి దీనికి సంబంధించినటువంటి విషయాల పట్ల ఆంధ్రప్రదేశ్ డీజీపీని కూడా ఎన్ఐఏ బృందం మరికొద్దిసేపట్లో కలవనున్నట్లు కూడా సమాచారం చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు ఆదేశాల ప్రకారమే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు కూడా ఈ రోజు విశాఖపట్నానికి చేరుకోవడం జరిగింది. అసలు విశాఖ ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి జగన్ పై జరిగినటువంటి దాడి కేసులో అసలు ఏం జరిగింది, పూర్వపరాలను పూర్తిగా పరిశీలించాలని కూడా నిన్న హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిన్న ఎన్ఐఏకు బదిలీ చేయడం జరిగింది. గతంలో దీనిపై ఏర్పాటు చేసిన సిట్ అధికారులు ఎలాంటి ఫలితాలు కూడా అందించలేకపోవడంతో ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బదిలీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కి ఈ రోజు విశాఖపట్నానికి ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారుల బృందాన్ని కూడా ఈ రోజు చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన జగన్ పై జరిగినటువంటి దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతని యొక్క పూర్వపరాలు ఏమిటి అన్న దానిపై కూడా ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించడానికి ఈ రోజు విశాఖపట్నానికి చేరుకోవడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పోలీస్ శాఖ, విశాఖపట్నం పోలీసులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి ఖచ్చితంగా కావాలి అని కూడా వారు ఎన్ఐఏ అధికారులకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరి రాష్ట్రపతి ఇప్పటికే హైకోర్టు ఆదేశాల ప్రకారమే వారు ఎన్ఐఏ అధికారులు ఈ రోజు విశాఖపట్నానికి చేరుకోవడం జరిగింది. మరి ఇప్పటికూ పోలీసులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్న దానిపై కూడా ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు మరికొద్ది సేపట్లోనే ఆంధ్రప్రదేశ్ డీజీపీని కూడా కలవడానికి కూడా చూస్తున్నారని తెలుస్తుందని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించిన కేసు పూర్వపరాలను పరిశీలించి అసలు దోషులు ఎవరన్న దానిపై కూడా నిగ్గు తేల్చడానికి ఎన్ఐఏ ఇప్పుడు రంగంలో దిగింది. చూడాలి మరి రాష్ట్ర పోలీస్ శాఖ ఏ విధంగా స్పందిస్తుంది, తదుపరి చర్యలు ఏ విధంగా ఎన్ఐఏ ముందుకెళ్తుందనేది మాత్రం వేచి చూడాల్సిందని చెప్పవచ్చు. మృదుల. రైట్, థ్యాంక్ యూ సునీల్.